సంగారెడ్డి పట్టణంలో దళిత క్రైస్తవ ముస్లిం ఐక్య వేదిక నాయకుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశ రాజధాని అయిన ఢిల్లీలోని మజీద్ వద్ద నమాజ్ చేస్తున్న ముస్లిం యువకునిపై పోలీసుల దురుసు ప్రవర్తనను ఖండిస్తున్నామని, అలాంటి పోలీసులను వెంటనే జైల్లో వేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన దళిత క్రైస్తవ ముస్లిం ఐక్య వేదిక నాయకులు. ఈ మీడియా సమావేశంలో డీసీఎం సభ్యులు అన్వర్, సురేష్, విజయ్ కుమార్, స్వరాజ్, పవన్, రాజు, మల్లేష్, విలియం పాస్టర్ తదితరులు పాల్గొన్నారు. पर एक प्रेस मीट लगाई गई है। दलित क्रिश्चियन मुस्लिम यूनिटी प्लेटफॉर्म से ये मैसेज देने के लिए यहाँ पर जमा हुए हैं कि कल दिल्ली में जुमा की नमाज के दौरान में जो पुलिस वालों ने गैर इंसानी गैर क़ानूनी हरकत की है, उसको निंदा करने के लिए यहाँ पर हमारे पास्टर्स और दलित लीडर्स यहाँ पर जमा हुए हैं। कल से जब न्यूज़ वायरल हुई है, इन्होंने बड़ी बेचैनी का इजहार किया कि नमाजियों पर जिस तरह जुल्म किया गया वो सरासर गैर दस्तूरी है, कॉन्स्टिट्यूशन के राइट्स के ख़िलाफ़ है। जिस तरह इबादत करने वालों को अगर वो गैर क़ानूनी था नमाज पढ़ना रोड पर, तो उन पर चालान किया जाता, उन पर एक्शन लिया जाता, उन पर केस बुक किया जाता। लेकिन जिस तरह टार्चर किया गया, जिस तरह लातों से मारा गया, जूतों से मारा गया, ये सरासर निंदनीय है, गलत है। इसकी ये प्लेटफॉर्म से निंदा की जाती है। और दूसरी तरफ ये ना समझा जाए कि वो तो दिल्ली में हुआ है, हम तो संगारेड्डी में हैं। तो दिल्ली भी हिंदुस्तान में है, संगारेड्डी भी हिंदुस्तान का हिस्सा है, और हम सब हिंदुस्तान के शहरी हैं। जहाँ कहीं गलत होता है और दस्तूर के ख़िलाफ़ वर्जी की जाती है, तो हम हर हिंदुस्तानी सिटीज़न की ये ज़िम्मेदारी है कि उसकी निंदा करें और हुकूमत को ये बताएं कि इस तरीक़े की हरकत को हम बर्दाश्त नहीं करेंगे, ख़्वाह वो मुसलमानों के साथ हो या क्रिश्चियन के साथ हो या दलित के साथ हो या किसी भी मज़हब के, किसी भी आइडियोलॉजी के मानने वाले के साथ हो। ये सरासर गलत है, गैर दस्तूरी है, इसकी निंदा होनी चाहिए। मैं तमाम सेकुलर लोगों से, तमाम अमन पसंद लोगों से ये गुजारिश करता हूँ कि इसकी निंदा करें और आगे ऐसी हरकत करने वालों को आइडेंटिफाई करें और उनको सस्पेंड कराएं, बल्कि उनको जेल में डालना होना चाहिए। उनको सस्पेंड करने से काम नहीं चलेगा, क्योंकि वो हरकत की है एकदम ही, और काबिल तारीफ़ हैं वो लोग। मैं उनको सलाम करता हूँ जो नमाजी वहाँ मौजूद थे। उन्होंने पुलिस वालों पे हमला भी नहीं किया और कोई गैर कानूनी हरकत नहीं की, तो हम इसकी कड़ी निंदा करते हैं। వందనములు। అలాగే ఈరోజు నిన్నటి దినం నిన్న ఢిల్లీలో శుక్రవారము ముస్లిం సహోదరులు వారు నమాజ్ చేసుకుంటుండగా ఆ నమాజ్ టైంలో మరి మజీద్లో స్థలం లేని కారణం వల్ల వాళ్ళు బయట నమాజ్ చేయాల్సి వచ్చింది. అయితే అనామర్షిగా పోలీసు వచ్చి వెనక నుంచి తన్నడం షూస్తో, ఇది చాలా దారుణం. ఇది మేము డీసీఎం అంటే దళిత క్రిస్టియన్ ముస్లిమ్స్ ఐక్య వేదిక నుండి మేము ఖండిస్తున్నాం దీన్ని. పోలీసుల మీద, ఆ తన్నిన వారి మీద ఖచ్చితంగా ఢిల్లీ ప్రభుత్వము వాళ్ళ మీద చర్య తీసుకోవాలా, కఠినమైన చర్య తీసుకోవాలి. సస్పెండే కాదు, సస్పెండ్తో సహా జైలుకు తీసుకెళ్ళాలి. వాళ్ళకు కూడా తెలవాలి. ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ హక్కు ఇచ్చిండు మాకు. ఆ హక్కు ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా వాళ్ళ మతాలను, వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క కులాలను వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు, ప్రకటన చేసుకోవచ్చు అనే ఆర్టికల్ మాకు హక్కు ఇచ్చింది. కానీ వీళ్ళు పోలీసు వాళ్ళు దౌర్జన్యముగా దాన్ని అణగదొక్కేసి, ఒకవేళ వాళ్ళు చెప్పాల్సి ఉంటే, శిక్షించాల్సి ఉంటే అది మరి కానూన్ ప్రకారంగా చేసేది ఉండే. ఆ నమాజ్ చదువుతున్న ముస్లిం సోదరులకు నమాజ్ చదివిన తర్వాత
వాళ్ళ మీద చాలాన్ వేసేది ఉండేనేమో, ఫైన్ వేసేది ఉండేనేమో, కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకు అడ్వైజ్ చేసేది ఉండేనేమో, ఇది రోడ్డు మీద ఇట్లా చేయకూడదు అని. కానీ అట్లా చేయకుండా వాళ్ళు ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు వారి వెనక నుంచి తనడం ఇది చాలా భయంకరమైన పరిస్థితి. కాబట్టి ఇది ఖచ్చితముగా ఢిల్లీలో జరిగిన సంగతి, సంగారెడ్డిలో దళిత క్రిస్టియన్ ముస్లిం ఐక్య వేదిక నుంచి మేము ఖండిస్తున్నాం. ఒకవేళ ఇప్పుడు సంగారెడ్డిలో కూడా జరగవచ్చు, మన దేశంలో ప్రతి జిల్లాలో జరగవచ్చు, ప్రతి ప్రాంతంలో జరగవచ్చు. ఇది ముందు జాగ్రత్తగా ప్రభుత్వాలన్నీ కూడా, రాష్ట్రంలో 29 రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా ఇట్లాంటి సంఘటనలు మరలా జరగకుండా క్రైస్తవుల మీద కానీ, ముస్లింల మీద కానీ, హైందవుల మీద కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఖచ్చితమైన భయంకరమైన చర్య తీసుకోవాలి. వాళ్ళు పోలీసు వాళ్ళు అయితే వాళ్ళని సస్పెండ్ చేసి మాఫ్ చేస్తారా, శిక్షించారా వాళ్ళను? అదే ఒకవేళ సామాన్యమైన వ్యక్తి అయితే మీరు చట్ట విధంగా శిక్షిస్తారు, జైల్లో పెడతారు, భయంకరంగా కొడతారు. అయితే పోలీసు వాళ్ళు అని చెప్పి మీరు శిక్షించకుండా ఊరుకుంటారా? సస్పెండ్ చేస్తే అంతటితో ఆగిపోలేదు. అది సస్పెండ్ చేయడంతో పాటు శిక్ష విధి కూడా కావాలా. అప్పుడు తెలవాలి ఇంకా వేరే పోలీస్ వాళ్ళు అప్పుడు ఇది ఇట్లా చేసినందుకు మాకు ఈ పరిస్థితి పనిష్మెంట్ వచ్చింది కాబట్టి ఇంకోరు చేయరు అట్లా. కాబట్టి ఒక ఐక్య వేదిక మీదకి వెళ్ళి మేము ఇది ప్రకటన చేస్తున్నాం. ఇక మీద రాబోయే దినాల్లో ఇలాంటివి జరిగితే మేము బయటికి రావాల్సి వస్తుంది. దళిత క్రిస్టియన్ ముస్లిం మైనార్టీగా బయటకు వస్తాము, అందరము వచ్చి దీన్ని బహిరంగంగా ఖండించాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి సంఘటనలు మరి ఇక మీదట ఢిల్లీలో కాదు దేశంలో ఎక్కడ కూడా జరగకుండా ప్రభుత్వాలు, పోలీస్ అధికారాలు మరి దాన్ని చూడాలా. ఎందుకంటే ఈ దినం భారతదేశంలో ప్రతి పౌరుడికి బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగ హక్కు ఇచ్చారు. కాబట్టి దాన్ని అణగదొక్కాలనో దాన్ని తొక్కి పారేయాలను కాదు. కాబట్టి దయచేసి గమనించండి. ఈ ప్రెస్ మీట్లో మీకు తెలియపరిచేది ఏంటంటే ఇక మీదట అట్లాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంటు, ప్రభుత్వాలన్నీ కూడా మరి కఠినమైన చర్య తీసుకొని మరి ముస్లిం సమాజానికి, క్రైస్తవ సమాజానికి, ఇక మిగతా సమాజాలందరికీ, దళిత సమాజాలకి వారు న్యాయం చేయాలని మేము విన్నపం చేస్తూ ఈ యొక్క మా సంఘీభావన తెలియజేస్తూ మేము దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇది తప్పకుండా శిక్షించాలా. ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైతే వాళ్ళ ఈ చర్య చేశారో, ఎవరైతే తన్నారో వారికి సస్పెండే కాదు, వాళ్ళని శిక్ష కూడా చేయాలి. కాబట్టి దాని మీద మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. మిత్రులకు, దళిత క్రైస్తవ ముస్లిం ఐక్య వేదిక నుంచి మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకొరకు ఏర్పాటు చేశామనంటే, నిన్నటి దినాన ఢిల్లీలో, మన దేశ రాజధాని ఢిల్లీలో ముస్లిం సహోదరుడు మజీద్ నమోదు చేస్తుండగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన అకారణంగా ఆయన ప్రార్థిస్తున్నటువంటి సమయంలో ఆయనకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులే భక్షించేటువంటి విధంగా ఆయన కాలుతో తన్ని అవమానపరిచినటువంటి సంఘటనను చాలా బాధాకరమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం. దేశము తల వంచేటువంటి సమయం ఆసన్నమైనట్టుగా కనబడతా ఉంటుంది. ఒకప్పుడు పోలీసులు అంటే ఎంతో గౌరవం ఉండేది. ఆ పోలీసులే రక్షించవలసినటువంటి వారై ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి పోలీసులను చూస్తే భయం వేస్తూ ఉంటుంది అనేటువంటి పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉంటున్నాయి. మరి ప్రధానంగా ఢిల్లీ అనేటువంటిది దేశ రాజధాని. ఆ దేశ రాజధానిలోనే ప్రజలకు రక్షణ లేకపోతే, ప్రజలకు క్షేమం లేకపోతే, ప్రార్థించే హక్కును కాలరాస్తూ ఉంటే మరి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు దేశంలో నెలకొల్పబడ్డాయనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కనుక కేంద్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు వెంటనే స్పందించి మరి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మరి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఈ పోలీస్ ఉన్నాడో ఆయనను సస్పెండ్ చేశారనేటువంటి వార్త విన్నాం. సస్పెండ్ చేయడమే కాదు, అంతటితో ఆగిపోదు, ఆయనకు తగిన శిక్ష విధించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాం. కనుక మరి సంగారెడ్డి జిల్లా నుంచి మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, అయ్యా దేశంలో రక్షణ కావాల, ప్రజలకి క్షేమంగా ఉండాలా, ఆ క్షేమాన్ని మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక మీరు ప్రజల మీద క్రైస్తవులు, ముస్లింలు, దళితులు అనేటువంటి పక్షపాతం లేకుండా కేవలం హిందువుల కొరకే కాదు, దేశంలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, రకరకాల వర్గాలకు సంబంధించినటువంటి వారు ఉన్నారు. అందరూ మీకు ఓట్లేశారు, అందరూ మీకు ఓట్లతో అధికారాన్ని ఇచ్చారు. ఎందుకొరకంటే ప్రజలు మా క్షేమాన్ని ఇచ్చేటువంటి ప్రభుత్వం ఉండాలని. మరి అటువంటి రక్షణ కల్పించాల్సినటువంటి మీరు దీన్ని ఎంతవరకు కూడా ఆయన్ని వెనకేసుకుని రాకూడదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము డిమాండ్ చేస్తున్నాం, దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు ముస్లింల మీద, మసీదుల మీద, లేదా క్రైస్తవుల మీద, చర్చిల మీద, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల పైన మరి ఎలాంటి ఇన్సిడెంట్స్, సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే. ఒకవేళ ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే వెంటనే నైతిక బాధ్యత వహిస్తూ మోడీ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. మరి సంగారెడ్డి DCM అనగా దళిత క్రిస్టియన్ ముస్లిం ఐక్యవేదిక నుంచి మరి మాట్లాడుతూ ఉన్నాం. మరి నిన్న దినమున మరి దేశ రాజధాని ఢిల్లీలో మరి ముస్లిం సోదరులు నా పండగ సందర్భంగా, రంజాన్ సందర్భంగా మరి వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు స్థలం లేకుండా రోడ్డు మీద నమాజ్ చేసుకున్నారు. వాళ్ళు ఏమి ప్రతి శుక్రవారం అలా చేసుకోరు, ఏదో బక్రీద్ సందర్భంగా, రంజాన్ సందర్భంగా అప్పుడు కొంచెం పండగ వాతావరణం కాబట్టి అట్లాంటి సందర్భాలు మాత్రమే రోడ్డు మీదకి వచ్చి నమాజ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. అంతేగాని మరి ప్రభుత్వం ఈనాడు మరి వాళ్ళకు ఆ అవకాశం ఎన్నో సంవత్సరాల నుంచిగా మరి వాళ్ళకి అవకాశం కల్పిస్తూ ఉన్నది. ఈనాడు చూసినట్లయితే మరి మోడీ గారు అన్నారు మరి సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. మరి అందరి మత విశ్వాసాలు కాపాడుతూ అందరికీ మరి వాళ్ళు గౌరవించాలి. మరి ఈనాడు రోడ్ల మీద మరి కేవలం హిందూ పండుగలకే మరి అవకాశం ఇస్తారా? ఈనాడు చూసుకుంటే అన్ని హిందూ పండుగలప్పుడు, గణేశుడప్పుడు కాబట్టి ఏ పండుగ అయినా సరే మరి రోడ్ల మీద అన్ని చేస్తూ ఉన్నారు, కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎవరిని ఆటంకపరచలేదు, ఏ పొరపాటు చేయలేదు. మరి ఎందుకు ఒక మైనారిటీ మరి ముస్లిం మరి నమాజ్ చేస్తుంటే మరి వాళ్ళ మరి వెనుక నుంచి బుడకాలు తన్ని వాళ్ళ మత విశ్వాసాలను మరి అగౌరవపరచడం ఇది ఎంతవరకు న్యాయం? కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి, బీజేపీ ప్రభుత్వం. కాబట్టి మరి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడమే, సస్పెండ్ చేయడమే కాదు, తప్పకుండా అరెస్ట్ చేయాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇక మున్ముందు ఇట్లాంటి జరగకుండా మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే మేము ముందు ఇట్లాంటి దళిత, క్రిస్టియన్, ముస్లిం అందరూ కూడా ఐక్యంగా ఉండి మేము రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఇక ముందు జరగకుండా ఉండాలని కోరుకుంటూ మరి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని విన్నవించుకుంటా ఉన్నాం.